హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. అనిల్ అంబానీ గారికి 25 కోట్ల రూపాయలు ఫైన్ విధించారు. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీకి చెందిన కంపెనీల షేర్లు తిరిగి పుంజుకుంటున్న వేళ తరచుగా ఆయన పేరు వార్తల్లో వినిపిస్తోంది. పతనం నుంచి తిరిగి తీరుకుంటున్న అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ కఠిన చర్యలు ప్రకటించడం నేడు అంబానీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరానికి వెళ్తే ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీతో పాటుగా మరో 24 మంది వ్యక్తులపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అలాగే అనిల్ అంబానీకి సెబీ 25 కోట్ల పెనాల్టీ విధించింది. ఇందులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో గతంలో పనిచేసిన ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ మొత్తం విషయం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుండి డబ్బు మళ్లింపుకు సంబంధించినది. ఇక ముద్రా లోన్కి సంబంధించి ముద్రా లోన్ ఇకపై పొందడం అంత ఈజీ కాదు. దీనికి సంబంధించి మరిన్ని రూల్స్ గురించి ఇప్పుడే తెలుసుకోండి. మెయిన్గా శుక్రవారం ఎస్ఈబిఐ అనిల్ అంబానీతో పాటు 24 మంది వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంది. మార్కెట్లో నమోదైన ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా కంపెనీ డైరెక్టర్ లేదా ఇతర మేనేజర్ వంటి ముఖ్యమైన పదవుల నుంచి నిర్వహించకుండా అనిల్ అంబానీకి సెబీ నిషేధం విధించింది. ఇదే క్రమంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ RHFL పై కూడా సెబీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 6 నెలల పాటు సెబీ నిషేధించింది. అంతేకాకుండా కంపెనీకి 6 లక్షల జరిమానా కూడా విధించింది. అనిల్ అంబానీని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలోని ముఖ్య నిర్వాహక సిబ్బంది సహాయంతో అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో నిధుల మళ్లింపుకు కుట్ర పన్నినట్లు సెబీ గుర్తించింది. RHFL బోర్డు సభ్యులు ఇటువంటి రుణ విధానాలను నిలిపివేయాలని కఠినమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ కార్పొరేట్ రుణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించినప్పటికీ కంపెనీ యాజమాన్యం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని వెల్లడించింది. అనిల్ అంబానీ ప్రభావంతో కొందరు కీలక నిర్వాహకులు చేసిన పని తీరులో పెద్ద పొరపాట్లు జరిగిందని సెబీ పేర్కొంది. దీనికి తోడు మిగిలిన సంస్థలు చట్టవిరుద్ధంగా పొందిన రుణాలను గ్రహీతులుగా లేదా RHFL నుంచి అక్రమంగా నిధులను మళ్లించే ప్రక్రియలో పాత్ర పోషించారని రెగ్యులేటరీ తెలిపింది. అయితే ఆదాయాలు, నగదు ప్రవాహం, ఎటువంటి ఆస్తులు కలిగి లేని కంపెనీలకు వందల కోట్ల రుణాలను మంజూరు చేయడంలో RHFL యాజమాన్యం ప్రమోటర్లు నిర్లక్ష్య వైఖరిని సెబీ తన ఉత్తర్వులలో తప్పుపట్టింది. దీని వెనుక ఏదో ప్రమాదకరమైన ఉద్దేశం ఉందని ఇది చూపిస్తోంది. ఈ రుణగ్రహీతలలో చాలా మంది RHFL ప్రమోటర్లతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారని పరిగణలోకి తీసుకున్నప్పుడు పరిస్థితి మరింత అనుమానాస్పదంగా ఉందని సెబీ తెలిపింది. అలాగే ఈ రుణగ్రహీతల్లో చాలా మంది తన రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారనే విషయాన్ని సెబీ హైలైట్ చేసింది. దీనివల్ల అంబానీకి చెందిన హోమ్ ఫైనాన్స్ కంపెనీ తన సొంత రుణాన్ని చెల్లింపులతో డిఫాల్ట్ అయ్యింది. గోల్డ్ రేట్ సెబీ నిషేధిత 24 మందిలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ RHFL మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ అమిత్ బాప్నా, రవీంద్ర సుదల్కర్, షింకేషార్ ఉన్నారు. అనిల్ అంబానీతో పాటు వీరికి కూడా సెబీ జరిమానాలు విధించింది. అనిల్ అంబానీపై 25 కోట్లు, బాప్నాపై 27 కోట్లు, సుదల్కర్పై 26 కోట్లు, షఫీపై 21 కోట్లు పెనాల్టీ. అలాగే రిలయన్స్ యూనికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్చేంజ్ నెక్స్టెలెన్సీ, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీజన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాండ్ కాస్ట్ న్యూస్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మిగిలిన సంస్థలపై ఒక్కొక్కరికి 25 కోట్ల జరిమానా విధించింది. సో ఇదే ఈరోజుటి మెయిన్గా ఈ వార్తకు సంబంధించిన పూర్తి విశ్లేషణ. ఈ వీడియోపై మీకు ఎలాంటి రెస్పాండ్ అవ్వాలనిపించిన ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.